తాడిపత్రిలో రసవత్తరమైన సంఘటన జరిగింది ఈరోజు. ఆ 24 మందిని తాడిపత్రిలోకి రానేను, నామినేషన్ వేయనీను అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. ఆ 24 మందికి హుటాహుటిన నిన్న ఫోన్ వెళ్ళింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే పిలుస్తున్నాడంటూ ఏకంగా పెద్దారెడ్డే మాట్లాడారంట. ఫోన్ చేసి 24 మంది అర్జెంటు పని ఉంది, మీరు తాడిపత్రికి రండి, అర్జెంటు పని ఉంది, తాడిపత్రి రండి అని. ఏ పని అనేది చెప్పలే, పని ఉంది మాట్లాడాలా. వచ్చారు దాదాపు 24 మందిలో 20 మంది వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళు అనుచరులు అంతా కలిసి ఒక 40-50 మంది ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే గ్రీవెన్స్ ఎస్పీ ఆఫీసులో ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది కదా, ఆ గ్రీవెన్స్లో ఒక అర్జీ తయారు చేసి ఎస్పీ గారికి 24 మంది జేసీ ప్రభాకర్ రెడ్డితో మాకు ప్రాణహాని ఉంది, ఆయన ఊర్లోకి రానివ్వడం లేదు, మాకు ప్రొటెక్షన్ కావాలా, స్థానిక ఎన్నికలు కూడా వస్తాయి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఒక అర్జీ తయారు చేసి 24 మంది రేపు వెళ్ళి ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అర్జీ ఇచ్చి సంతకం పెట్టమన్నప్పుడు ఆ వాక్ అయ్యారా అంటేనే మాకు నమ్మకం లేదు దొరా అంటారు చూడు. అప్పుడు ఒకరు మొగలొకరు చూసుకున్నారు. ఇదేందిరా ఇది, ఏందో పని ఉంది రమ్మని చెప్పి సంతకాలు పెట్టమంటారే అని ఏం చేస్తావు, ఫస్ట్ ఒకరు ఇద్దరు పెట్టిన తర్వాత అట్లా ఇట్లా చూసుకొని పెట్టినారు. ఒకసారి లేచి మాట్లాడినారే నేను వీరుడు సూర్యుడు, మేము ఇది చేస్తాము అది చేస్తామన్నారు. కొంతమంది అపోజ్ చేసినారు. ఈనా కొడుకలను నమ్ముకోనే కదన్నా మేము ఇట్లా ఉండేది, వాడిది వీడిది అని ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకొని చిన్న గొడవ అయి అంత లోపల జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ముందే తెలుసు, ఒకరోజు ముందే తెలుసు. అది కూడా చూద్దాం. మరి ఆయనకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంది. బాలకృష్ణ ఏదో డైలాగ్ అంటాడు చూడు, రాజకీయం మా ఇంట్లోనే ఉంది అంటాడే. నిన్ననే ఏం చేసినారంటే ఈ తాడిపత్రి పెద్దారెడ్డి దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ 24 మందితో పాటు మరికొంతమందికి ఫోన్లు వెళ్ళాయో అది పెద్ద ఆయన చెవిలో పడింది. రేపు మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఆ 24 మందితో పాటు మరికొంతమంది వస్తున్నారు అని చెప్పగానే ఇది పెట్టినారు మెసేజ్. ఏమని, తెలుగుదేశం పార్టీ టౌన్ మరియు తాడిపత్రి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు విజ్ఞప్తి. తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున ఇటీవల హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్ నందు తన కాలికి ఆపరేషన్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. ఆపరేషన్కు దాదాపు 5 లక్షల రూపాయలు అస్మిత్ రెడ్డి గారు ఇచ్చినారు, అది ఓకే. ఇంకా అలాగే ఇవన్నీ పెట్టి కావున రేపు ఉదయం అంటే నిన్ననే పెట్టినారు, రేపు ఉదయం 9:30 గంటలకు తాడిపత్రి టౌను తాడిపత్రి మండలంలోని ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకు చేరుకోవాలని మనవి. రేపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు భగత్ సింగ్ నగర్లోని కొత్తపల్లి మల్లికార్జున ఆయన్ని ప్రారంభించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి మొత్తం అందరూ రావాలి, అక్కడి నుంచి వెళ్ళాలి. ఈ భగత్ సింగ్ నగర్ ఎక్కడ, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉంటున్న ఏరియాలో. సో చూడండి రాజకీయం ఎలా ఉందో. పెద్ద ఆయన ఇంతకుముందు మనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇప్పటి నుంచి తాడిపత్రికి పెద్దారెడ్డి ఎప్పుడు అడుగు పెడితే అప్పుడు మాకు శ్రీమంతాలు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, ఇంకా ఏవేవో బర్త్డే అన్నీ ఉంటాయి, ఏవో కార్యక్రమాలు ఉంటాయి, పరామర్శలు ఉంటాయి అన్నాడు. అందులో భాగంగానే ఈ పరామర్శ అనుకోవచ్చు. అంటే ఏదో ఒక కార్యక్రమం అయితే డెఫినెట్గా ఉంటుంది అని ఆయన గతంలోనే చెప్పారు. అదే విధంగానే ఈరోజు వెళ్ళారు. మళ్ళీ ఈరోజు జరిగింది ఏంటంటే అనంతపురం తాడిపత్రి పట్టణంలో హైటెన్షన్. తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో తన అనుచరులతో కలిసి పర్యటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ మల్లికార్జున కాలుకు ప్యాచర్ కావడంతో తన ఇంటికి వెళ్ళిన జేసీ మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఇదే కాలనీలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఉండడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తపల్లి మల్లికార్జున జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించి తన ఇంటికి వెళ్ళాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి ఇంటికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసింది. అక్కడ విజువల్స్ ఒకసారి చూస్తే ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వెళ్ళారనేది ఒకసారి మనం చూద్దాం. ఏం జరుగుతుందా అని ఒకసారి నిజంగా పోలీసులకైతే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలా, ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్నారు, ఫస్ట్ అక్కడ ఉన్న వెహికల్స్ పంపియండి అని
ప్రభాకర్ రెడ్డి గారు పోలీసులకు హుకుం జారీ చేశారు, అది కూడా విజువల్స్లో మనం చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరినీ కూడా మొన్న కొత్తగా వచ్చిన సిఐ నారాయణ రెడ్డి, ఇంకొక సిఐ, ఆ ఎస్ఐలు అందరూ పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి ఆ 50 మంది 40-50 మంది అక్కడ గుమిగూడు ఉండడంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. అరే ఆజాము లగెత్త హే అని మనం డైలాగ్ చెప్తుంటామే, అప్పుడు అక్కడ పిలిచింది వేరు, సంతకాలు పెట్టించింది వేరు, మళ్ళా కేసులు అయిపోయి కదరా, మళ్ళీ మా మీద కేసులు పడతాయి అని భయభ్రాంతులకు గురై ఆ 24 మందిలో కొంతమంది స్వామి మేము రాము స్వామి ఇంకా అని అంటే వాళ్ళల్లో వాళ్ళు అనుకొని ఇంకొక ఆయన వండుకొని కాఫీ అన్న తాగుదాం అయ్యా మనం అంటే, అరే కాఫీ అనంతపురంలో తాగొచ్చు, ఈడ కాదు, ఫస్ట్ అనంతపురం పోదాం స్వామి, ఇప్పుడు పెట్టిన కేసులు మాకు చాలు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని కోడి గుడ్డు కోడి బొచ్చు అంతా తిన్నది ఎవరు? మనం కాదు కదా. ఆ తిన్న వాళ్ళ కోసం మనమెందుకు ఫైట్ చేయాలి? మొత్తం అంతా ఊడిసేసినారు, నాకేసినారు. ఆ రోజు కార్యకర్తలు కనపడలే, ఈ 24 మంది కనపడలే, కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో జరిగాయి. కానీ ఆర్థికంగా బలోపేతం లేకపోతే ఏ కార్యకర్త అయినా సరే నాయకుడి వెంబడి నడవడు, దీంట్లో నో డౌట్. కానీ ప్రభాకర్ రెడ్డి గారిలో ఉన్నది ఏంటంటే చూడండి, ఇక్కడ కార్యకర్త కోసం పరామర్శకు ఇంతమందిని, అంటే ఈరోజు జరిగిన సంఘటన వేరు అయిండొచ్చు, కానీ మొన్న కమలమ్మ అనే ఆమె ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించారు ప్రభాకర్ రెడ్డి గారు, దీంట్లో నో డౌట్. కానీ ఈరోజు రాజకీయం ఉండొచ్చు, అఫ్కోర్స్ నేను కాదన్ను, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలను బాగా చూసుకుంటాడు కాబట్టే వందలాది మంది కార్యకర్తలు ఒక చిన్న మెసేజ్ పెడితే చేరుకుంటారు ప్రభాకర్ రెడ్డి గారికి. సో ఆర్థికంగా బలోపేతం కాకపోతే చుట్టుపక్కల ఏ నాయకుడైనా కూడా మనుగడ సాధించలేడు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరులను బాగా చూసుకుంటాడు, ఏదన్నా కష్ట నష్టాలు వచ్చినా దగ్గరుండి ఆర్థికంగా కావచ్చు, అట్లా అంగబలం కావచ్చు, 2 విధాలుగా కూడా అందుబాటులో ఉంటాడన్న ఉద్దేశంతో ఆ యొక్క నమ్మకం అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎక్కువ ట్రస్ట్ అయితే ఉంది కార్యకర్తల్లో. సో ఈరోజు వచ్చిన 24 మంది నాకు తెలిసి రేపు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి నాకు తెలిసి 10 మంది కూడా వస్తారో లేదో అనేది బయట అయితే టాక్ ఆఫ్ ద టౌన్ అనంతపురంలో చర్చ నడుస్తుంది. నాకు తెలిసి రారు, ఇప్పటికే 5-6 మంది నాకున్న సమాచారం ఊరు ఇడిచిపెట్టి, అంటే ఇడిచిపెట్టి అంటే వాళ్ళ పనుల్లో కొంతమంది టూర్ పోవడం, కొంతమంది వేరే ఊర్లకు వెళ్ళడం, కొంతమంది బెంగళూరుకు వెళ్ళడం, ఈ విధంగా జరిగింది. ఇక నుంచి ఇప్పటికే సుమారుగా కేసులు పెట్టించుకున్నాం, ఆర్థికంగా దెబ్బతిన్నాం, ఇక మేము కేసులు పెట్టించదలుచుకోలేదు, గొడవలకు దిగదలుచుకోలేదు, మాకు నమ్మకం లేదు ద్వారా మీ మీద. బాగా ఆర్థికంగా అధికారం ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దారెడ్డి ఎవరికి కూడా కనీసం బొచ్చు కూడా మిగిలిలేదు, కోడి గుడ్డు బొచ్చు అన్నీ కనపరాకుండా చేసినారు, ఈరోజు మేము కనపడినామా, మాకేంటి, మేము ఎందుకు వస్తాం అని కొంతమంది బహిరంగంగానే అనుకుంటున్నారు. మరి రేపు ఈ 24 మందిలో ఎస్పీ ఆఫీస్ దగ్గరికి ఎంతమంది వస్తారో చూడాలి. మరి దొంగ పెట్టుకోండి మళ్ళీ చెప్పేది సార్ మీకు చెప్పండి ఎట్లున్నాయి బండ్లు అన్నాడు అయ్యో బండి లేదు వాళ్ళు ఎంత తీసేపి తీసేపి కాంట్ ప్లీజ్ drafting yes sir we are not invading sir they are asking the 100 rupees इसको लोगे we are not questioning whether we are power or not. This question is particularly true position. We can YouTube పెట్టండి వస్తుందండి ఆటలు బాధాచారాలు ఉన్నాయి లేకపోతే ఏం తెలియదండి పెట్టండి క్లియర్ చేస్తాం అవును సార్ ఇంత మాట వంటలు ఆడ
కానీ ఇంకా నాకు రికమెండ్ ఏమైనా చేసి నేను అవసరపడతాను హాస్పిటల్ ఇప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ 79 నాకు ఆపరేషన్ ఏం చేసిన సార్ నాకు ఆపరేషన్ చేసి ఇచ్చేరా స్థలము ఎకరాలు లేవు 10 ఎకరాలు లేవు 20 సెంటర్లు లేవు మీకు ఇచ్చేది ఏడ బయట మీరు పెద్దగా అయితే బయట కాడ ఇస్తుందా ఎంత బాగుంటుందండి చల్లగా ఈయన కాళ్ళనే బాగుంటుంది ఏమంటారు ఉంటారా దౌర్జన్యంతో నామాలు దౌర్జన్యంతో ఉన్నప్పుడు అట్లా వేరే వద్దన్నారా అంత వద్దండి అయిపోతుంది అట్లా పెడితే నీకే కదా స్థలము Casa. ఎంత సమస్యలు చేసిన చెల్లెలు పెళ్లి చేసుకుంటే కూడా లాస్ట్ నా కొడుకు అనిపించాలి వాడు ఆ కుర్చీ తీసుకున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఇంకోటి ఎప్పుడు ఇట్లాంటివన్నీ చేయకూడదు అనిపించాలి వాడు ఆ కుర్చీ తీసుకున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఇంకోటి ఎప్పుడు ఇట్లాంటివన్నీ చేయకూడదు నేను రోజు చెప్తాను తెచ్చుకోవాలి దొంగ పెట్టుకోండి మళ్ళీ చెప్పేది ఈసారి చెప్పండి ఎట్లున్నాయి బండ్లు అయ్యో బండి లేదు మళ్ళీ తీసేపి బండి